హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు విజయవాడ అయితే వచ్చేసాం. ఇది రైల్వే పార్కింగ్ అనమాట. అసలు మనం విజయవాడ ఎందుకు వచ్చామంటే మనకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి 1 టౌన్ వెళ్ళాలని చెప్పారు సామాన్లకి. నేను ఎప్పుడు విజయవాడ 1 టౌన్ వెళ్ళినా ఇక్కడే రైల్వే పార్కింగ్ లో పెడతాను ఆటోని. పార్కింగ్ లో పెట్టిన తర్వాత నాకు ఎందుకో టీ అయితే తాగాలనిపించింది. దాని ఎదురుగానే ఒక షాప్ ఉంది, కానీ అక్కడ టీ సూపర్ అయితే ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మన టీ అయితే అవగానే ఇక మనకైతే ఫోన్ చేసేసారు. షాపింగ్ అయితే అయిపోయింది, మనం రిక్షాలో వేసుకొని వస్తున్నాం ఐటమ్స్. నువ్వు వినాయక టెంపుల్ దగ్గరికి వచ్చేసి 1 టౌన్ పక్కన అన్నారు. ఇక వాళ్ళు రిక్షాలో తెచ్చినాయని మనం ఆటోలో అయితే ఇలా లోడ్ చేసుకుని అయితే బయలుదేరిపోయాం. ఇలా విజయవాడ నుండి నూజివాడ వచ్చే రోడ్లో మనకి డీమార్ట్ అయితే ఉంటుంది. ఆగిరిబిల్లి కూడా వచ్చేసాం మనం. ఇక ఆగిరిబిల్లిలో శివాలయంతో పాటు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయితే చాలా ఫేమస్. ఆ కొండ మీద కనబడుతుంది చూడండి. ఇక మనం నూజివాడ అయితే రాగానే మనకు ఒక పార్సల్ అయితే ఉంది, అది కూడా వేసుకెళ్లాలని చెప్పారు. ఆ పార్సల్ కూడా ఆటోలో అయితే వేసుకున్నాం. ఇక నూజివాడలో పానీపూరి బండి అయితే కనబడింది మనకి. పానీపూరి అయితే పార్సల్ అయితే చేయించుకున్నాం చాట్. ఇక అది ఏంటిదా అని చెప్పి మా ఆవిడ చూడండి ఎలా అయితే చూస్తుందో, హ్యాపీగా ఫీల్ అయింది. అదొక్కటి చాలు మనకి. ఇక మా ఆవిడ నవ్వు చూసిన తర్వాత పొద్దు నుండి పడిన కష్టం అయితే నాకు పోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అయితే కామెంట్ చేయండి.